వ్యాపార వాణిజ్యపరమైన పర్యాటక హబ్గా పేరున్న దుబాయ్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం ఉదయం నగరాన్ని భారీ పేలుళ్ల శబ్దాలు వణికించాయి. ముఖ్యంగా జబల్ అలీ పోర్ట్, బిజినెస్ బే వంటి కీలక ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించడంతో నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. గాలిలో నుంచి వచ్చిన డ్రోన్లు లేదా క్షిపణులను అడ్డుకునే క్రమంలో వాటి శకలాలు పడి మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో సాక్షి స్పెషల్ రిపోర్ట్. ఆదివారం రోజంతా దుబాయ్లో ఒక్కసారిగా భారీ శబ్దాలు వినిపించాయి. నిమిషాల వ్యవధిలోనే వరుసగా 3 సార్లు పేలుళ్లు సంభవించడంతో నగరం ఉలిక్కిపడింది. జబల్ అలీ పోర్ట్ సమీపంలో ఆకాశంలోకి దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది. శనివారం రాత్రి జరిగిన దాడుల తాలూకు ఆనవాళ్లు స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. బిజినెస్ బే ప్రాంతంలో గాల్లో శత్రు క్షిపణుల్ని లేదా డ్రోన్లను అడ్డుకున్న క్రమంలో వాటి శకలాలు జబల్ అలీ పోర్ట్లోని ఒక బెర్త్పై పడ్డాయని దుబాయ్ మీడియా ధృవీకరించింది. దీనివల్ల భారీగా మంటలు చెలరేగాయి. సివిల్ డిఫెన్స్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. కేవలం జబల్ అలీ మాత్రమే కాదు, శనివారం కూడా దుబాయ్లో కలకలం రేగింది. అత్యంత విలాసవంతమైన పల్మ్ జుమేరాలోని ఫెయిర్ మాంట్ హోటల్ సమీపంలో డ్రోన్ దాడి జరగడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మరోవైపు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా పొగలు కమ్మేయడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. ఎయిర్పోర్ట్ ఘటనలో 4 సిబ్బంది గాయపడినట్లు అధికారికంగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం దుబాయ్ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రక్షణ వ్యవస్థలు అప్రమత్తంగా ఉన్నాయని, పౌరులు ఆందోళన చెందవద్దని కోరుతున్నారు. అయితే వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.